భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1968 పౌర రక్షణ చట్టంలోని రూల్ 11 ప్రకారం రాష్ట్రాలకు అత్యవసర పరికరాల కొనుగోలుకు అధికారం ఇస్తున్నట్లు తెలిపింది. పౌర రక్షణ చట్టాన్ని మే 24, 1968న పార్లమెంట్ ఆమోదించింది. చట్టంలోని సెక్షన్ 11 యుద్ధం లేదా శత్రు దాడి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది. యుద్ధం, బాహ్య దాడి, అంతర్గత శాంతి, ఇతర శత్రు దాడుల నుండి పౌరులు, ఆస్తులు, భారత భూభాగాన్ని రక్షించడం ఈ చట్టం ఉద్దేశం. విద్యుత్తు, నీరు రవాణా వంటి ముఖ్యమైన సేవలు కొనసాగేలా చూడడం, ఓడరేవుల రక్షణకు చర్యలు తీసుకోవడానికి చట్టం అనుమతిస్తుంది. ఇక ప్రమాదకర పదార్థాల నిల్వ, ఉపయోగం, వైద్య సహాయం, ఆహార సరఫరా, ఇతర అవసరమైన సేవలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. దాడి సమయంలో లైట్లను నియంత్రించడం, అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి చర్యలు, జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఖాళీ చేయించిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ, సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించడం చేయవచ్చు. మాక్ డ్రిల్ సమయంలో ఆస్తి లేదా వ్యక్తులకు నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తారు. గతంలో పాకిస్తాన్తో యుద్ధాల సమయంలోనూ ఈశాన్య ప్రాంతాల్లో అశాంతి రేగినప్పుడు కూడా ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగపడింది. మరోవైపు చట్ట ఉల్లంఘనకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం ఇచ్చిన అధికారాలతో మెరుగైన సేవలు అందించవచ్చు.